నేను రూమ్‌లో కూర్చొని లైఫ్ గురించి, కెరియర్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ భగవద్గీత ఓపెన్ చేశా. అక్కడ నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? 5000 ఇయర్స్ అగో కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు. అర్జునుడు పడిన మెంటల్ స్ట్రెస్, మన రియల్ లైఫ్ స్ట్రెస్ రెండూ ఒకటే అని. ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ అయిన గాంధీవం విల్లుని భయంతో, ఓవర్ థింకింగ్‌తో కింద పడేసిన అర్జునుడు మెంటల్ పారాలిసిస్‌లోకి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఎలాంటి తప్పుడు మాటలు చెప్పి ఓదార్చలేదు. డైరెక్ట్‌గా ముఖం మీద ఒక సత్యాన్ని చెప్పాడు. అదే కర్మణ్యేవాధికరస్తే మా ఫలేషు కదాచన. అంటే అర్జున, నీ పని మీద నీకు అధికారం ఉంది. దీనివల్ల వచ్చే రిజల్ట్ మీద కాదు. కృష్ణుడంటాడు, అర్జున, నువ్వు యుద్ధం ఎలా చెయ్యాలి అనేది మాత్రమే నీ చేతిలో ఉంది. గెలుపు, ఓటమి అనేది తర్వాత వచ్చే రిజల్ట్. నువ్వు కంట్రోల్‌లో లేని రిజల్ట్ గురించి ఆలోచిస్తూ, కంట్రోల్‌లో ఉన్న పనిని చేయలేకపోతున్నావు. మనం కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, కాంటెంట్ క్రియేషనే కావచ్చు, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినప్పుడు మన కంట్రోల్‌లో ఉన్న స్క్రిప్టింగ్, ఎడిటింగ్ మీద ఫోకస్ పెట్టకుండా వ్యూస్ వస్తాయా? ఫాలోవర్స్ పెరుగుతారా? ఇన్‌కమ్ వస్తుందా? అని ఆలోచిస్తాం. వ్యూస్, ఫాలోవర్స్, ఇన్‌కమ్ ఇవన్నీ ఇవి నీ కంట్రోల్‌లో లేవు. నువ్వు కంట్రోల్‌లో లేని ఎలిమెంట్స్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ, నీ కంట్రోల్‌లో ఉన్న టార్గెట్‌ని మొదలు పెట్టకుండా ఆపేస్తున్నావు. కృష్ణుడు చెప్తున్న సింపుల్ రూల్, ఫోకస్ ఆన్ ద వర్క్, డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్. వీడియో చేయడం నీ డ్యూటీ, అప్లోడ్ చేయడం నీ టార్గెట్. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది యూనివర్స్‌కి వదిలేయి. నీ రథం రెడీగా ఉంది, నీ టూల్స్ తీసుకో, వీడియో కంటెంట్ మొదలుపెట్టు, హిట్ అప్లోడ్, లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద రెస్ట్.